ప్రసాద్ సార్, సార్ వరల్డ్స్ లార్జెస్ట్ డెజర్ట్ సహారే కదా? కాదు సార్, సహారా కాదా మరి? సహారా కాదు సార్. యాక్చువల్గా మనకి ఏంటంటే ఎడారి అంటే కేవలం ఇసుకతో ఉండేది, వేడిగా ఉండేది కాదు సార్. గ్లోబల్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్ ఏంటి అంటే డెజర్ట్కి ఏ ప్రాంతం అయితే 25 సెంటీమీటర్స్ కంటే తక్కువ యాన్యువల్ ప్రెసిపిటేషన్ని పొందుతుందో దాన్నే మనం డెజర్ట్ అని చెప్పి పిలుస్తాం సార్. ఓకే, అంటే ఆ ప్రెసిపిటేషన్ మనకి రెయిన్ఫాల్ రూపంలో రావచ్చు లేదా స్నోఫాల్ రూపంలో రావచ్చు సార్. ఓకే, అయితే ఈ డెఫినేషన్ని సాటిస్ఫై చేసే ప్రాంతాలు మనకి ఈ ఎర్త్ మీద 3 లొకేషన్స్లో ఉన్నాయి సార్. ఒకటి సబ్ ట్రాపికల్ రీజన్లో ఉన్నాయి, 2 మిడ్ లాటిట్యూడ్స్లో ఉన్నాయి, 3 పోలార్ రీజన్స్లో కూడా ఉన్నాయి సార్. మనకి అంటార్క్టికా ప్రాంతం ఏదైతే ఉందో అంటార్క్టికా ప్రాంతంలో సంవత్సరానికి 5 నుంచి 10 సెంటీమీటర్ల ప్రెసిపిటేషన్ రావడం కూడా చాలా కష్టం సార్. అది సహారా డెజర్ట్తో పోల్చుకున్నా తక్కువగానే వస్తుంది సార్. అయితే అది పక్కన పెడితే మనకి ఏరియా ప్రకారం చూసుకుంటే అంటార్క్టికా అనేది 1.4 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ 1.4 క్రోర్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా వరకు ఉంటుంది సార్. అండ్ ఇది డెజర్ట్ డెఫినేషన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ప్రపంచంలో లార్జెస్ట్ డెజర్ట్ అంటార్క్టికా అవుతుంది సార్. అంతేగాని సహారా డెజర్ట్ అవ్వదు సార్. ఒకవేళ మనకి లార్జెస్ట్ హాట్ డిజర్ట్ లేదా సబ్ ట్రాపికల్ డిజర్ట్ అంటే మనం సహారా పేరు చెప్పొచ్చు సార్. ఈవెన్ మనకి కోల్డ్ డిజర్ట్స్ ఇండియాలో కూడా ఉన్నాయి సార్. ఇండియాలో మనకి లడాక్ ప్రాంతం ఏదైతే ఉందో అది కూడా ఒక కోల్డ్ డిజర్ట్గానే కన్సిడర్ చేయబడుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.